చెప్పినట్టు మా మమ్మీ డాడీలకి చెప్పొద్దు. వాళ్ళంటే నాకు ప్రాణం. వాళ్ళకి ఏమైనా నేను తట్టుకోను. వాళ్ళ కోసమే నేను నా ప్రేమని రమేష్ని తులసికి త్యాగం చేశాను. లేదమ్మా, నువ్వేం కంగారు పడకు. ఏది ఎలా మాట్లాడాలో నాకు తెలుసుగా. వెళ్ళొస్తానంటీ. మంచిదమ్మా. వస్తానంకుల్. వస్తానంటీ. అలాగేనమ్మా. వచ్చిన పని అయిపోయినట్టే. ఇదేంటి జ్వాల మా ఇంట్లోంచి వస్తుంది? ఇక్కడ దీనికేం పని? ఆ రోజు వాళ్ళ ఇంటికి వెళ్తే అంత బిల్డప్ ఇచ్చింది, ఈరోజు మా ఇంటికి ఎందుకు వచ్చినట్టు? హాయ్. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? ఏం పని? ఏం పని, ఎందుకు వచ్చానో అవన్నీ నీకు అనవసరం. నా పని అయిపోయింది, ఇక నీ పని ఉంది. వెళ్ళు వెళ్ళు. నానా, జ్వాల ఎందుకు మన ఇంటికి వచ్చింది? నీకు చెప్పాలా? చెప్తే చెప్పండి, లేదంటే లేదు, మీ ఇష్టం. రాయ్, తులసి కోసం నువ్వెందుకు వెళ్ళావో అలాగే తను ఇక్కడికి వచ్చిందిరా. అంటే తులసిని చూడాలన్న ప్రేమతో నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళావు కదా, అలాగే నిన్ను చూడాలన్న ప్రేమతో జ్వాల ఇక్కడికి వచ్చింది. అంటే దాని అర్థం ఏంటి? నీకు తెలీదా జ్వాల నిన్ను ప్రేమిస్తున్నట్టు? ఆ అమ్మాయి ఇవన్నీ నాటకాలు. జ్వాల నిన్ను ప్రేమించడం నాటకం అయితే తులసి నిన్ను ప్రేమించడం కూడా నాటకమే. జ్వాలతో అనవసరంగా పెట్టుకున్నాను. తులసేమో నా చేతులు కట్టిపడేసింది. చూస్తూ చూస్తూ తులసితో మాట్లాడడం ఇంత కష్టమైంది ఏంటి? అయినా ఇలా వాళ్ళ పర్మిషన్ వీళ్ళ పర్మిషన్ కోసం నేను వెయిట్ చేయడం ఏంటి? డైరెక్ట్గా తులసితో మాట్లాడి రేపే పెళ్లి చేసుకుంటాను. ఇవన్నీ తర్వాత అవే సర్దుకుంటాయి. హలో, తులసి, తులసి, నీకు విషయం చెప్పాలి. ఏంటండి? అది నువ్వు బాధపడకూడదు, ప్లీజ్. దేవుడికి నన్ను బాధ పెట్టడం తప్ప ఇంకేం తెలుసు? ఇదంతా చేస్తుంది జ్వాల నన్ను ఒక్కసారి చెప్తే మన ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. రమేష్ నేను ప్రపోజ్ చేసిన పెళ్లి మాట చెప్పాడా? మా ఇద్దరికి పెళ్ళన్న వార్త వచ్చిందా? ఎందుకో తెలుసా, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి అన్ని వివరంగా చెప్పాను. వాళ్ళ అమ్మ నాన్న అత్తయ్య అందరూ కన్విన్స్ అయ్యారు. అందుకే రమేష్ కి నాతో పెళ్లి ఫిక్స్ చేస్తున్నామని చెప్పుంటారు. అది నీకు చేయండి. జ్వాల, ఏం చెప్పావు? రమేష్ కి నువ్వంటే ఇష్టం, నేనంటే ఇష్టం అని చెప్పాను. జ్వాల, ఎందుకు ఇవన్నీ చేసావు? చెప్పానుగా, రమేష్ అంటే నాకు ఇష్టమని. రమేష్ అంటే